పార్వతీపురం మన్యం జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జియం వలస మండలంలోని చినుతోలు మండ గ్రామంలో గాలి వాన దాటికి 30 ఇళ్ల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అటు కురుపాం, గుమ్మ లక్ష్మీపురం మండలాల్లో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రి నుంచి కరెంటు లేక జనం చీకట్లోనే మగ్గిపోతున్నారు. అటు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ సంబంధించిన బాధితులంతా కోరుతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పై విషాదకర దృశ్యాలు కూడా చూడొచ్చు. గాలి వాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఏ విధంగా కూలిపోయాయో, ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా విరిగిపడ్డాయో మనం చూస్తున్నాం. రాత్రి నుంచి కూడా అటు కరెంటు లేక ఇటు గాలి వానకి ఎక్కడికి వెళ్లాలో తెలియక జనమంతా కూడా నానా అవస్థలు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి, తమకు దీనికి స్పందించి తమకు న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఏ విధంగా ఇళ్ల పైకప్పులన్నీ కూడా కింద పడిపోయాయో, అకాల వర్షానికి గాలి వాన బీభత్సానికి ఏ విధంగా వారు బలయ్యారో మనం చూస్తున్నాం. కొంత దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అధికారులు స్పందించి వాళ్లకు న్యాయం చేస్తారా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే వారంతా కూడా రాత్రి నుంచి చీకట్లోనే మగ్గిపోతున్నారు. ముఖ్యంగా కురుపాం, గుమ్మలక్ష్మి మండలాల్లో తీరిన నష్టమే జరిగింది. వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు కింద పడిపోయిన సందర్భం కనిపిస్తోంది.